అని చేయండి. కీర్తన గ్రంథము 118వ అధ్యాయం. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 8, 9 వచనాలను మనమంతా కలిసి చదువుదాం. కీర్తనలు 118, 8, 9. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 1 కొరింథీ 11:28 కూడా చదువుదాం. 1 కొరింథీ 11:28 కూడా కలిసి చదువుదాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని పాత్రలోని త్రాగవాలి. దేవుని సహాయం కొరకు మరొకసారి ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. ప్రేమగల మా తండ్రి, మమ్మను ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లుగా మీరు మాకు సహాయపడుతూ వచ్చారు. దేవానికి వందనాలు. శాశ్వతమైన ప్రేమను, కృపను, కనికరాన్ని మా పక్షాన్ని అనుగ్రహించుకుంటూ రండి. తిరిగి బలలో చేవేసే ముందు 118, 8, 9 వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ రండి. 1 కొరింథీ 11:28 ద్వారా పరీక్షించుకునే జీవితం మాకు ఇవ్వండి. చేరవచ్చిన వారందరినీ దీవించండి. దేవా, వీరికి అపవాదికి చోటు ఇవ్వకుండా దేవా నిన్ను ఏ విధంగా సేవించాలి, దేవా నీ బలలో ఏ విధంగా పాలు పొందాలి అనేది వీరికి నేర్పించండి. సహాయపడుతురండి. నీ దాసును అభిషేకించుకోండి. కలవరపరిచే ప్రతి దురాత్మ సమూహాలను చుడిపించండి. లైవ్ శబ్దంత్రాలు అన్నీ కూడా మీ స్వాధీనం ఉంచుకోండి. నీ దాసుని యొక్క కంఠాన్ని కూడా మీ స్వాధీనం ఉంచుకోండి. బోరుగా వాడుకోండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవండి. ఈ భాగంలో ఇంతవరకు మనం ప్రభువుని ఆరాధించుకుంటూ వచ్చినాము. తిరిగి ఆయన బల దగ్గరికి చేరుతూ వస్తున్నాం. దానికి ముందు మనం చదివిన 118, 8, 9 వచనాల ద్వారా మనం ఒకసారి పరీక్షించుకోవడం మంచిది. 11:28 1 కొరింథీ 11:28 ద్వారా ఏం చేయాలా? మనం పరీక్ష చేసుకోవాలి. ఆరాధన సమయం అయిపోయింది, ఇది పరీక్ష సమయం. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలా? తన్ను తానే నాకు నేనుగా పరీక్ష చేసుకోవాలా, నీకు నీవుగా. అంటే వాక్యాన్ని బట్టి నువ్వేమై ఉన్నావో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ప్రభు ఏం సెలవిస్తున్నాడో దాన్ని బట్టి నీ జీవితాన్ని ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. అందుకే రాశాడు ఇక 1 కొరింథీ 11 అధ్యాయము చూడండి. 1 కొరింథీ 11వ అధ్యాయము 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందు. విశ్వాసుల తీర్పేది. నీకు నువ్వే నిజమే కదా, దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు కదా, నేను ఈ స్థితిలో ఉన్నాను కదా అని నువ్వేం చేయాలా? నీకు నీవే విమర్శించుకోవాలంట. నీకు అర్థమైందండి? నీకు నువ్వేం చేయాలా? తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూస్తాం. తను తానే విమర్శించుకున్నాడు. ఎలాగా? నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వానరకు అన్నము సమృద్ధిగా ఉంది, ఇక్కడైతే నేను ఆకలికి చచ్చిపోతున్నాను. అయితే నేను తండ్రి దగ్గరికి వెళ్తాను, కానీ తండ్రితో ఈ విధంగా చెప్తాను, నీ కుమారుని అనిపించడానికి నేను యోగ్యని కాదయ్యా, నీ కూలి వారిలో ఒకనిగా నన్ను పెట్టుకో, ఎందుకంటే వాళ్ళకి అన్నం దొరుకుతుంది కనుక. తన్ను తాను విమర్శించుకున్నాడు. తండ్రి ప్రేమ ఏంటో ఏం చేసినాడు? ఆ దూరదేశంలో ఎరుగుతూ వచ్చాడు. అలాగే విమర్శించుకున్నాడు కనుకనే తండ్రి అలా చేయలేదు కదా. ఏం చేసినాడు? మరలా ప్రశస్త వస్త్రం తీసుకొచ్చి, క్రొవ్వుని తీసుకొచ్చి వధించి గొప్ప విందును చేస్తూ వచ్చాడు. అలాగే మనకు మనమే విమర్శించుకోవాలా. వాక్యం ద్వారా దేవుని యొక్క వాక్యము మనకు బయలు వెడలుతున్నప్పుడు నిజమే కదా, నేను ఈ స్థితిలో ఉన్నాను కదా, నా బ్రతుకు ఇదే కదా నేను విమర్శించుకోవాలి. కానీ నా కోసమే చెప్తాడయ్యాలా. చూద్దాం.
నా కోసమే చెప్తాడా చూద్దామని ఒక 10 మందిని మరలా చూసారా, ఈరోజు నా మీద చెప్పాడు, రేపొద్దున నీ మీద చెప్తాడు. ఇది సైతాన్ ఆలోచన. ఇది ఎవరి ఆలోచన? ఇది అంటే నువ్వు సాతానికి చోటిస్తున్నావు కానీ దేవుని వాక్యానికి చోటు ఇవ్వడం లేదు. విశ్వాసాన్ని చెప్పుకుంటున్నావు, అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నావు, కానీ మీలో దేని యొక్క వాక్యానికి చోటు లేదు. దేవుని మాటలు ఏం చేయాలా? మనము సాత్వికముతో అంగీకరించాలి. వాక్యము దొరికినప్పుడు నా కోసమే కదా, నువ్వేమంటున్నావు? నా కోసమే కదా చెప్పినారు సేవకులు, దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అనేది ఆ వాక్యం ద్వారా ఏం చేయాలా? అట్టి స్థితిలో నువ్వు ఉన్నావు కనుక ఏం చేయాలా? దాన్ని విమర్శించుకుని సరి చేసుకుని బల్ల దగ్గర రావాలా. అదే దేని యొక్క వాక్యం. అంతేగాని దాన్ని వక్రీకరించకూడదు. అర్థమైందా? దాన్ని వక్రీకరించకూడదు, ఇంకో రకంగా అర్థం చేసుకుని జీవితాన్ని పాడు చేసుకోకూడదు, మందిరానికి దూరము కాకూడదు. సరే, ఇక్కడ మనం చదివిన ఈ భాగంలో మనుషులను నమ్ముకొనుట కంటే, చాలా పర్యాలు మనం వినుంటాం ఈ మాట కదా, నేను మనిషినే మీరు మనుషులే, దేవుళ్ళం కాదు మనం, మనుషులు. ఎవరు మనం? ఇక్కడ ఒక మనిషిని నమ్మకూడదు. అర్థమైందండి? ఒక మనిషిని ఏం చేయకూడదంట? నమ్ముకోకూడదట. మరి ఎవరు నమ్మాలి అంటే దేవుణ్ణి నమ్మాలి. మనిషిని కలిగజేసిన దేవుణ్ణి నమ్మాలి, లేక ఆయన్ని ఆశ్రయించాలి. ఒక మనిషి జీవితాన్ని ఎప్పుడూ బాగు చేయడు, దేవుడే బాగు చేస్తాడు. ఎవరు? సరే, ఇంకో మాట ఏమన్నాడు 9వ వచనంలో? రాజులను నమ్ముకోకూడదు. రాజులంటే అధికారులు. అర్థమైందా? అధికారుల దగ్గర పైసలు ఉంటాయి, హోదా ఉంటుంది, అంతా ఏదన్నా సరే, వాళ్ళ ద్వారా మనకి ఏదైనా దొరుకుతుంది, వారు ఏదైనా చేస్తారని వారిని కూడా మనం ఏం చేయకూడదంట? నమ్మకూడదు. రాజులకు రాజు అయిన దేవుడు ఉన్నాడు. ఆయన గురించి ఏం రాశాడంటే కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్. ప్రకటన గ్రంథంలో రాశాడు. ఎక్కడ? మళ్ళా పౌలు గారి పత్రికలో కూడా రాశాడు. చూడండి, చక్కగా రాశాడు ఆ మాట. పౌలు గారి పత్రికలో రాశాడు, చక్కని మాట రాసినాడు. ఇక్కడ చూడండి, ఆయన ఎంత గొప్పవాడో ఇక్కడ రాశాడు. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుద్ధకాలములందు ఆ ప్రత్యక్షతను కనుపరచు. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులకు ప్రభు. అది రాజులకు రాజైన అధికారిని మనం నమ్ముకోవాలి కానీ రాజును నమ్మకూడదు, అధికారిని నమ్మకూడదు. రాజులకు రాజు ఉన్నాడు, కింగ్ ఆఫ్ కింగ్ అంటే రాజుకు రాజు ఉన్నాడు. ఆయన ప్రభులకు ప్రభు ఉన్నాడు, ఆయన మాత్రం నమ్ముకోవాలి. ఎందుకు నమ్మకూడదు? ఎందుకు ఈ విధంగా చెప్పాడు అంటే చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం రండి చదవండి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. మనిషిని ఆశ్రయిస్తే శాపగ్రస్తులం. అర్థమైందా? ఒక మనిషిని ఆశ్రయిస్తే ఏంటి చెప్పండి? ఈ శాపం ఎవరు శపించారు? శాపం ఎక్కడొచ్చింది? నరునికి శాపం ఎక్కడొచ్చింది? ఎక్కడొచ్చింది? ఏదేనులో వచ్చింది. ఎక్కడ? ఏదేనులో ఆశీర్వాదకరంగా ఉండవలసిన మనుషుడు ఏం చేయబడ్డాడు? తాను శపించబడ్డాడు. తాను వెళ్ళిపోయే నేల కూడా శపించబడుతూ నీ నిమిత్తము నేల చూడండి ఎలా శపించాడో దేవుడు. చదవనమాట. ఆదికాండము, జెనసిస్ చాప్టర్ 3, ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి, నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది, ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట
నీ నిమిత్తము శపించబడుతూ వచ్చింది. నేల శపించబడుతూ వచ్చింది. ఏం శపించబడుతూ వచ్చింది? ఎవరి నిమిత్తము? అందుకే కొంచెం కంట్రోల్ చేసుకుంటే మంచిది. మీ ఫోన్లో వచ్చినప్పుడు నేను అన్నానని కాదు, ఎమర్జెన్సీ ఉంటాయి. అలాగే నేను ఒకరోజు మందిరంలో ఉన్నాను. మందిరంలో ఉంటే ఏం జరిగిందంటే, ఎవరో చనిపోయిన ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. తీయలేదు. అయిపోయిన తర్వాత ఏంటి విషయం కనుక్కున్నాను. అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి సమాధి కూడా అయిపోయింది. అక్కడ నేను వెళ్ళేసరికి సమాధి కూడా అయిపోయింది. కనుక దయచేసి దేవుని సేవకునిగా చెప్తున్నాను, మీ దగ్గర సెల్ ఫోన్లు ఉంటే స్విచ్ ఆఫ్లో అన్నా పెట్టుకోండి, సైలెంట్లో అన్నా వాటిని పెట్టుకోండి. సైలెంట్లో పెట్టుకుంటే కాల్ మిస్ అవ్వరు. అయిపోయిన తర్వాత విషయం ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే ఇందాకనే మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. లోకమంతా ఎలా ఉండాలా? సెల్ ఫోన్ ఏంటది? పరిశుద్ధతతో కూడినదా, లోకంతో కూడినదా? దాన్ని ఏం చేయాలి? మీరు ఏం చేయాలా చెప్పండి అయ్యా. అయిపోయిన తర్వాత సెల్ ఫోన్ తీసి కొడతారా నన్ను? ఎలా చెప్తావేంటని? మీకు అర్థమైందా నేను చెప్పేది? సైలెంట్లో పెట్టుకోవాలి. అప్పుడు కలవరాలు ఉండవు. దాని వైపు చూడకూడదు. అసలు దాని వైపు చూడకూడదు. ప్రార్థన వరకు దాని వైపుకి మనం ఎవరి సన్నిధికి వచ్చాము? దేవుని సన్నిధికి వచ్చాం. సరే వినండి, ఇలాంటి కొన్ని చూస్తూ ఉంటే నేను తట్టుకోలేనమాట. మీకు కొంచెం బాధ కలగవచ్చు, కానీ నేనైతే దేవుని దాసునిగా సహించుకోలేను. సరే వినండి. కనుక ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ మనం చదివిన ఈ భాగంలో మనుషుడు శపించబడుతూ వచ్చాడు. మనుషుడు ఏం చేయబడుతూ వచ్చాడు? శపించబడుతూ వచ్చాడు. శాపగ్రస్తుడైపోయాడు. కనుక ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని మనం ఏం చేయకూడదట? నమ్మకూడదట. ఇలాంటి వ్యక్తిని మనము నమ్మకూడదు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఒక శాపగ్రస్తుని ఎలా నమ్ముతావు? శాపగ్రస్తుని నమ్మితే నీకేమన్నా శాపం నుంచి విముక్తి కలుగుతుందా? నీవు కూడా శాపాన్నే తెచ్చిపెట్టుకుంటావు. నీ నిమిత్తము నేల శపించబడుతూ వచ్చింది. శపించబడిన మనిషిని నమ్మితే నీవు కూడా ఏం దొరుకుతుంది? శాపమే, కానీ మేలుకరమైన సందర్భాలు నీకు దొరకవు. సెకండ్లీ, రెండోది చూద్దామా? రెండోది చూడండి. మనం చూస్తే యెషయా గ్రంథము 30:3 ఐజియా చాప్టర్ 33, యెషయా 33 చదవండి. యెషయా గ్రంథము. ఫరో వలన కలుగు బలము మీకు ఏమవుతుంది? ఒక అధికారిని నమ్మకూడదు. అధికారులను నమ్ముకుంటే అధికారులు అయితే నీ బ్రతుకుపోదా? ఒక్కొక్కరు అనుకుంటారు. ఏమనుకుంటారు? ఆయనే ఆ అధికారి లేకపోతే నా జీవితమే లేదనుకుంటారు. ఏమనుకుంటారు చెప్పండి అండి? ఆ అధికారే లేకపోతే లేకపోతే నాకు ఈ ఉద్యోగమే లేకపోతే, నాకు ఈ పనే లేకపోతే, నాకు లైఫే లేదనుకుంటారు. లైఫ్ అది ఇచ్చిందా నీకు? ఉద్యోగం ఇచ్చిందా లైఫ్? ఏమిస్తుంది చెప్పండి? అధికారి ఇచ్చాడు నీకు లైఫ్? ఎవరిచ్చారు? ఏమయ్యా ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. కానీ దేవునికి ఎక్కువ విలువిస్తున్నావా నువ్వు? అధికారికి ఎక్కువ విలువిస్తున్నావా? చెప్పాలా? నువ్వే చెప్పాలా? అధికారికి ఇస్తున్నావు నువ్వు. అధికారికి ఇచ్చినావు కనుకనే మధ్యలో వచ్చావు. ఎందుకంటే మరి నీ బ్రతుకు తెరువు కాదు అది. అంటే హేళన చేయాలని కాదు సుమా, మిగిలిన వాళ్ళ గురించి అర్థమవుతుందని చెప్తున్నాను. అంటే నువ్వు దేవుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? ఎవరిని? నీ పైనున్న అధికారులను ప్రేమిస్తున్నావు, వారిని ఆశ్రయిస్తున్నావు. వారి వల్ల నీకేం దొరుకుతుందో చివరికి? అధికారి ఏం చేస్తాడు చెప్పండి? సపోజ్ నేనే ఉన్నాను. నేను NHI టోల్గేట్లో పనిచేసేవాడిని. 2009 వరకు నేషనల్ హైవేలో టోల్గేట్లో పనిచేస్తూ వచ్చాను. టోల్ కలెక్టర్గా పనిచేస్తూ వచ్చినప్పుడు నాకు సడన్గా డ్యూటీకి పోవాలి. రాత్రి కన్ను పోయింది. ఆ అధికారులు అప్పుడే చెప్పేశారు, నీకు ఉద్యోగము గుడ్డోడు ఎక్కడేం పని చేస్తావు, గుడ్డోడువు ఎక్కడేం పని చేస్తావు. ఏం మిగిలింది నాకు? అంటే అధికారి ఎక్కడి వరకు వాడుకున్నాడు? నా 2 కళ్ళు మంచిగా పనిచేసినంతసేపు పని చేయించుకున్నాడు. 2 కళ్ళు పోయిన తర్వాత ఏం చేశాడు? కన్ను పోయిన తర్వాత ఏం చేశాడు? నీకు ఉద్యోగము ఎవడు పెట్టుకున్నాడు? గుడ్డోడిని పెట్టుకుంటాడా? ఏం చేస్తాడు గుడ్డోడు? చెప్పరండి. గుడ్డోడు ఏం చేస్తాడో చెప్పండి. గుడ్డోడు చూడలేదు. నాకు ఉద్యోగం లేదని చెప్పేశారు. అర్థమైందా? నాకు ఏమి లేదు, ఉద్యోగం లేదని చెప్పేశారు.
ఏ అధికారి అయినా, ఏ వ్యక్తి అయినా, ఎలాంటి వాడైనా నీలో బలమున్నంతసేపు నిన్ను వాడుకుంటాడు. నీలో శక్తి ఉన్నసేపు నిన్ను వాడుకుంటాడు. నీలో శక్తి లేదు, నిన్నేం చేస్తాడో, నీ బాధ్యతల నుంచి, అది నీకు అవమానమా కాదా? అది నీకు మేలా? నువ్వేమనుకుంటావు? చూసారా, నాకు బలం లేదని, లేక నాకు శక్తి ఉన్నసేపు ఆ వ్యక్తి నన్ను ఏం చేశాడు, వాడు ఇప్పుడు శక్తి లేదని విడిచిపెట్టాడు. అందుకే ఫరో వలన కలుగు అవమానం. ఫరో అంటే ఎవరంటే దేశానికే రాజు, చక్రవర్తి, ఐగుప్తు దేశానికే చక్రవర్తి. అంటే అలాంటి రాజులను నువ్వు ఆశ్రయిస్తే గనక ఏం మిగులుతుందని చెప్తున్నాడు ఆత్మదేవుడు? అవమానమే. ఎవరైనా కానీ, నువ్వెంత ప్రైమ్ మినిస్టర్, ఏంటిది, కలెక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లేదు ఇంకోటైనా బలం ఉన్నంతసేపే నీ అధికారి నిన్ను వాడుకుంటాడు. బలం పోయిన తర్వాత ఏమవుతుంది? నీలో శక్తి పోయిన తర్వాత ఏముంటుంది నీకు? చెప్పండి. నీలో శక్తి పోయిన తర్వాత నీకు ఇస్తారా? ఏమాత్రం కూడా నిన్ను వాడుకోరు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే అన్నాడు, మనుషులను నమ్మితే ఏమొస్తుంది? శాపమే కానీ ఆశీర్వాదాలు రావు. ఇందాకే చెప్తాను, దేవుడు ఏం చేశాడు? సియోనులో నుండి ఆశీర్వాదం తీసుకొచ్చాడు. సరే, ఇప్పుడు రాజులు నమ్ముకుంటే ఏం మిగులుతుంది? నీ కాలు చేయి పని చేసినని చెప్పి వాడుకుంటుంది అమ్మ. అయిపోయిన తర్వాత, అయ్యో నా దగ్గర ఎంతో సేవ చేశాడు, ఇగో 10 లక్షలు నీ పేరు మీద డిపాజిట్ చేస్తానని అంటదా? లేదు. ఇస్తే ఏదో జాలిపడి 10,000 ఇస్తుంది, 20,000 ఇస్తుంది, చూసుకో జాగ్రత్తగా, ఆ దుకాణం చక్కేసుకొని చెప్తారు. ఎందుకంటే నీకు ఉపయోగం లేవు. నీవు మనుషులకు ఏమి లేదు, ఉపయోగపడే వ్యక్తివి కాదు. అయితే దేవుడు అలాంటోడు కాదు. దేవుడు ఎలాంటోడు చెప్పండి? దేవుడు ఏం చేస్తాడో చెప్పాలా? మీరు చెప్పాలా? దేవుడు ఏం చేస్తాడో? ఉపయోగము ఉన్నా లేకపోయినా దేవుడు మాత్రం నిన్నేం చేయడు, విడిచిపెట్టాడు. అందుకే మనం ఎవరిని ఆశ్రయించాలంటే దేవుని ఆశ్రయించడము చాలా అవసరము. కనుక ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నావు. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చే ముందు నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు అనేది, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను ఏం చేయాలంట? పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకుని ఎలా చేయాలా? నేను ఎవరిని ఆశ్రయిస్తున్నానో ముందుగానే చెప్పేశాను. మనుషులను ఆశ్రయిస్తే ఏముంది? శాపమే. ఒక శాపగ్రస్తుడు శాపం నుంచి నిన్ను విముక్తి చేయలేడు. రాజులను ఆశ్రయిస్తే అవమానమే. వాళ్ళు నీకు అవమానమే తప్ప నీకేమీ సమకూర్చి పెట్టలేరు. కానీ వీళ్ళందరికంటే గొప్పవాడు ఉన్నాడు. ఆయన ఎవరు? రాజులకు రాజును, ప్రభులకు ప్రభును. ఆయనను నువ్వు ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయిస్తే ఏముంటుంది? చదవండి, కీర్తన గ్రంథము 34 అధ్యాయం. ఇది కూడా చెప్తాను. అంటే దేవుని ఆశ్రయించే వారికి ఏం దొరుకుతుందో కూడా చెప్తాను. రండి, కీర్తన గ్రంథము 34 అధ్యాయం, సామ్ చాప్టర్ 34. రండి, కీర్తన గ్రంథము 34:10. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏ మేలు కొదువు కాదు. సింహం ఏం చేస్తుంది చెప్పండి? సింహం ఏం చేస్తుంది? ఆకలి అంటే ఆకలి కొనదు అసలే. అడవికి రాజని, మృగాల్లో రాజు ఎవరంటే సింహమే. అలాంటి సింహం యొక్క మరి పిల్లలను ఎప్పుడైనా పస్తు పెట్టుకుంటుందా? పెట్టుకోదు అసలే. అంటే కొన్ని సందర్భాల్లో, కొన్ని అనివార్య పరిస్థితులలో అదైనా పస్తు పెట్టుకొచ్చేమో, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏముండదు? ఏ మేలు కొదువు ఉండదు అన్నమాట. ఏ మేలు కొదువు కాదు. అంటే ఆయన మేలులు చేసే దేవుడు, ఆయన మేలు చేసే దేవుడు. నీవు రెండిట్లో ఏ జాబితాలో ఉన్నావు? దేవుని ఆశ్రయిస్తున్నావా, మనుషులను ఆశ్రయిస్తున్నావా? రాజులను ఆశ్రయిస్తున్నావా, మనుషులను ఆశ్రయిస్తున్నావా? ఈ రెండు కూడా నీవే ఏం చేయాలా? పరీక్ష చేసుకోవాలి. పరీక్ష లేకుండా దాంట్లో చేయకూడదు. సరే, ఇప్పుడు దేవుని ఆశ్రయిస్తే మనకేం దొరుకుతుంది? చూడండి, ఇక్కడ ఒక ఆయన అంటాడు, ఎవరైనా పౌలు అంటాడు, గలతీ పత్రికలు అంటాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రికలో ఈ మాట మనం చూస్తాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. గలతీ 1:10. ఇప్పుడు మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా,
దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనేది క్రీస్తు దాసుడను కాకయే పోదును. పౌలు అంటాడు ఇక్కడ ఒక మనిషిని ఎప్పుడూ మనం మెప్పించలేదు. నేను మంచిగా ఉంటే పలానా బ్రదరు మా సేవకుడు చాలా మంచోడు అంటారు. అదే నోడుతో కొంత గాయమైనప్పుడు ఏదన్నా గాయం చేయాలంటే మేము వాక్యం ద్వారా నరకబడుతూ ఉంటుంది. వాళ్ళు ఏమంటారు? సేవకుడు అంతా దౌర్భాగ్యుడు, అంత కఠినుడు ఎవడు ఉండడని చెప్తాం. అయితే పౌలు ఏమంటున్నాడు ఇక్కడ గలతీయులకు రాస్తూ, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే. అర్థమైందా? అంటే ఒక మనిషికి లోబడి ఒక మనిషికి సంతోషకరంగా ఉంటే అసలు నేను దేవుని దాసుడనే కాదు, మనం అందరము దేవునికి దాసులం కావాలా, యజమానులం కాకూడదు. అర్థమైందా? మనం ఎలా ఉండాలా? దాసులమై ఉండాలా. ఎవరికి? మనుషులే కాదు, దేవునికి. మనం దేవుని దాసులం కావాలి. ఈయన అదే అంటున్నాడు, నేను దేవునికి దాసుని కాకపోతే ఏమంటున్నాడు ఇక్కడ? నేను దేవుడికి దాసుడిని కాకే పోదును, మనుషులకు ఒకవేళ నేను దాసుడిని అవుతే కనుక. అర్థమైందా? అందుకే నువ్వు ఎప్పుడు కూడా శాపగ్రస్తమైన మనిషి మీద ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? నమ్మకం పెట్టుకోకూడదు, వారిని ఆశ్రయించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లలం. మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలాగా ఉండాలి. ఒక వ్యక్తి వచ్చాడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వెంబడించంటే ఆయన ఏమన్నాడయ్యా, నా తండ్రి గారు చనిపోయిన నా తండ్రిని ఏం చేయాలా? నేను పాతి పెట్టుకుని ఆయన సమాధి చేసి ఆయన బయలు అయిపోయిన తర్వాత వచ్చి నేను ఏం చేస్తానో నిన్ను వెంబడిస్తానంటాడు. అర్థమైందా? ఆడు ప్రభు ఏమన్నాడు? మృతులనే ఏం చేస్తారో పాతి పెట్టుకుంటారు. అది బైబిల్ చెప్పే సత్యం. బైబిల్ ప్రకారంగా జీవించావంటే నీకు తప్పనిసరిగా పరలోకం వస్తుంది. లోకానుసారంగా జీవించావంటే పరలోకం నీకు రాదు. అంతే తేడా. తండ్రిని పాతి పెట్టుకుంటానికి వెళ్తానంటే ఈయన ప్రభు ఏమన్నాడు? చచ్చినోళ్ళని పాతి పెట్టుకుంటారా? నువ్వెందుకు పోతావు మృతుల్లోకానికి? జీవముగా దేవుడు ఏమన్నాడు? పునరుత్థానమును జీవమును. అక్కడ జీవాధిపతి అక్కడ ఉన్నాడు, జీవం అక్కడ ఉంది. ఈ జీవాన్ని వదిలిపెట్టి చచ్చిన శవాన్ని పాతి పెట్టుకోవడానికి ఏం చేస్తానంటున్నాడు? వెళ్తానంటున్నాడు. అందుకే మాట చెప్పాడు. జీవాధిపతి అక్కడ ఉన్నాడు, జీవంనిచ్చే దేవుడు అక్కడ ఉన్నాడు. జీవంనిచ్చే ప్రభుని విడిచిపెట్టి ఎవరిని చెప్పండి? ఎవరిని? మృతులను పాతి పెట్టుకోవడానికి పోతానంటాడు. తండ్రిని కూడా పాతి పెట్టుకునివ్వలేదు. అంటే ప్రభు చెప్పిన మాట అది. మీకు అర్థమైందా? అంటే దేవునికంటే చెప్పండి, దేవునికంటే మృతమైన వారు ఎక్కువేమి కాదు. అర్థమైందా? మొదట ఎవరిని ప్రేమించాలి మనము? చూడండి, చెట్లన్నీ వెళ్ళాయి. చెట్లన్నీ పోయి ఇది యోతాము చెప్తూ వచ్చాడు షెకెం యజమానులకి. చెట్లన్నీ వెళ్ళి ఏం చేసినాయి అంట? మొట్టమొదటిగా ఒలివ చెట్టుని అనుకుంటా అడిగాయి. ఏమన్నాయి? నీవు మా మీద రాజుగా ఉండాలి అని అడిగాయంట. ఆ ఒలివ చెట్టు ఏమంది? చదువుదామా మాట? న్యాయాధిపతుల గ్రంథము త్వరగా తీయండి. మీరు ఎంత త్వరగా తీస్తే అంత త్వరగా ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదవండి. మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులని దేని వలన నరులు సన్మానించుదురో నా తైలముని ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనని వాడితో అనేను. ఇక్కడేం రాశాడంటే, ఒలివ చెట్టుని అడిగాయంట వెళ్ళి, చెట్లన్నీ వెళ్ళి నువ్వు మా మీద రాజు ఉండాలి. ఒలివ చెట్లు ఏమన్నాయి? ఒలివ చెట్టు ఏమంది? దేవునిని మానవుని ఏం చెప్పిందండి? దేవుని మానవుని. మొట్టమొదటిగా ఏం చెప్తుంది? నా తైలము నీక మాని చెట్ల మీద రాజండి ఇటు ఊటకి నేను వచ్చేది. నేను దేవుని సంతోషపెట్టాలి అంటే దేవునికి నేను తైలం ఇవ్వాలి, తర్వాత మనుషులకి ఇవ్వాలి. మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చింది?
ఎవరికి ఇచ్చింది? ఆ మాట కోసమే చదివించాను. మొదటి స్థానం ప్రభుకి ఇవ్వాలి నువ్వు. రెండో స్థానము మనుషులకి ఇవ్వాలి. నీ వ్యక్తిగతమైన, నీ భార్యకి ఇస్తావో, నీ భర్తకి ఇస్తావో, నీ బిడ్డలకి ఇస్తావో, నీ బంధువులకి ఇస్తావో, అది నీ ఇష్టం. ముందు ఎవరికి ఇవ్వాలా? దేవుని తర్వాతనే. పరలోకం పోవాలంటే, మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కోవాలంటే, మొదటి పునరుత్థానంలో నీవు ఉండాలంటే దేవుని నువ్వు సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలా, దేవుని మొట్టమొదటి స్థానం నుంచి వ్యక్తిగానే ఉండాలా. చెట్టే చెప్పిందంట, దేవునిని మానవులను తైలము, సన్మానించే తైలం నేను ఇవ్వకుండా మీ మీద వచ్చి ఇటేటో ఓగమంటారా, నన్ను ఎటు లేని గాలి అంటారు కదా, గాలి గంగంలా తిరగమంటారా, ఏదో మాట ఉంటుంది కదా, చెప్పేసింది. సరే మళ్ళీ వెళ్ళాయి. ఇది ఆన్సర్ మాకు వాళ్ళకి నచ్చలేదు ఆ చెట్లకి, మళ్ళీ వెళ్ళిపోయాయి. ఎందుకంటే దేవుని మరి సన్మానించమంటే ఇష్టం అవ్వట్లే. మీకు ఇష్టమవుతుందా పోనీ చెప్పండి. దేవుని సన్నిధిలో చక్కగా కూర్చోండి, క్రమంగా ఉండండి, మర్యాదగా ఉండండి, పాటలు పాడండి, ఆరాధన చేయండి, చక్కగా పరీక్షించుకోండి, మీకు ఇష్టమవుతుందా? ఇష్టం అవ్వదు. దేవుడు అనగానే ఇష్టం కాదు. దేవుని సన్నిధికి వస్తాం కానీ దేవుని మనము సన్మానించలేని వ్యక్తులుగా ఉన్నాం. మానవ నైజ్యం, మానవ తలంపులు, మానవ పద్ధతులు, మానవ ఆలోచనలు నిన్ను పాడు చేస్తున్నాయి, ఇంకా నిన్ను శాపగ్రస్తంలో ముంచేస్తున్నాయి. రెండో చెట్టుని అడిగాయి, అంజూరపు చెట్టుని అడిగాయి. అంజూరపు చెట్టు ఏం చెప్పింది? నా మాధుర్యమును, నా మంచి ఫలమును నేనియ్యక మానుదనా. అంజూరపు చెట్టుని అడుగుతూ వచ్చాయి. నేను మాధుర్యం ఇచ్చేదాన్ని నేను ఇవ్వక నాకు ఈ ఉద్యోగం నాకు వద్దని చెప్పింది. తర్వాత మళ్ళా వెళ్ళాయి. ఎక్కడ పోయాయి? ద్రాక్ష చెట్టు దగ్గర పోయాయి. ద్రాక్ష చెట్టుని అడిగాయి. ద్రాక్ష వల్లి, అక్కడ చెట్టు అంటే వల్లి, ద్రాక్ష వల్లిని అడిగాయి. ద్రాక్ష వల్లి ఏం చెప్పింది? చదువున మాట 13వ వచనము, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజు ఊగుటకు నేను వచ్చేదనని వాటితో అనెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దేవునిని మానవులను. ద్రాక్షవల్లి చెప్తూ ఉంది, నేను దేవుని సంతోషపెట్టాలా, తర్వాత మనుషులను సంతోషపెట్టాలా. తప్ప మనిషిని నిన్ను సంతోషపెట్టొద్దని చెప్పట్లే. ముందు ఎవరిని సంతోషపెట్టాలా? ఎవరిని సంతోషపెట్టాలంటే అండి, దేవుని సంతోషపెట్టిన తర్వాత నీ పని నువ్వు చేసుకోవాలా. నీకు అర్థమైందా? దేవునికి ఏ స్థానం ఇవ్వాలా? మనం ఏం చేస్తామో మీరే చెప్పండి. మీరేం చేస్తారో? పోనీ నేనైతే ఏం చేస్తానో, ముందు నన్ను నేను సంతోషపెట్టుకుంటాను, నా ఇంటి వారిని సంతోష పెడతాను. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి వెనకెళ్ళిపోతూ ఉంటాం. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆకాను ఉన్నాడు. ఆకాను దేవుని సంతోషపెట్టలేదు. శపితమైన దేవుడు తీసుకోవద్దన్నాడు. కానీ ఏం చేశాడు? ఏదైతే చేయకూడదు అదే ధనానికి వెళ్ళిపోయాడు. బంగారు అమ్మి అవన్నీ తీసుకున్నాడు, వస్త్రాలు, మంచి వస్త్రం అవన్నీ. దేవుడు తీసుకోవద్దనే తీసుకున్నాడు, లోకాన్ని ఆశించాడు. చివరికి ఏం చేశాడు ఆకాను? ఆకోరుల దగ్గర కుటుంబం అంతా కూడా చచ్చారు. ఎవరు? ఆకాను, అతని కుటుంబము ఎక్కడ? ఆకోరుల దగ్గర చంపుకున్నాడు. దేన్ని ఆశించి? చదవన మాట రండి. లోకాన్ని ఆశించాడు. మనిషి అంటే లోకమే. రండి, ఎక్కడంటే తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం. త్వరగా చదవండి. 10వ వచనం, మొదటి తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పడి. ఆకాను విశ్వాస అవిశ్వాస? మీరే చెప్పాలా? విశ్వాసే. ఇశ్రాయేలు ప్రజలతో సాగినోడే, ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధానికి వచ్చినోడే. అంటే విశ్వాసం నుండి తొలగిపోయాడు. కారణం ఏంటి? ధనాపేక్ష. అదే లోకం మాట. మనుషులకు అదే కదండి. ధనం ఆశ లేని వాళ్ళు ఎవరు ఉంటారో అర్థమైందా? ధనాపేక్షలనే కోటి విద్యలన్నీ కూటి కొరకే, జానుడు పొట్ట కొరకేనంట. కోటి విద్యలన్నీ దేని కొరకు? కూటి కొరకే జానుడు. మరి ధనం కావాలి కదా. ఇది మానవుడు ఆలోచించిన ఆలోచన. ఈ ధనము కంటే విలువైన వాడు దేవుడు ఉన్నాడు, ధనవంతుడైనా. ఆ ధనవంతుని కోసము పౌలు గారు అంటాడు, నాకు ఏది లాభకరమో అది క్రీస్తు నిమిత్తము నేను ఎలా ఎంచుకున్నానో పెంటతో ఎంచుకున్నాను సమానంగా.
క్రీస్తు కొరకు. ఎవరి కొరకు అది? ఆ ధనాన్ని సంపాదించుకోవడం కొరకు. క్రీస్తుని బహుమానంగా పొందాడు పౌలు గారు. అది అట్టి నిరీక్షణ, అట్టి విశ్వాసం నీలో రావాలి. ఈరోజు మందిరానికి వస్తున్నావు, నీకు పని తగిలింది, లేదు 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 నాకు క్రీస్తే, పోతే పోయింది ఈ పని, పోతే పోయి 1,00,000 రూపాయలు, పోతే పోయి 2 లక్షలు, నాకు క్రీస్తు కావాలా. ఎవరు కావాలా? అడ్డులు వస్తూ ఉంటాయి, నీకు అడ్డులు వస్తూ ఉంటాయి. ఎందుకు? నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా నేను చేయాలని నీకు ఇప్పుడు తెలియదు. ప్రభు రాకడ వచ్చిన తర్వాత, నువ్వు విడిచిపెట్టబడిన తర్వాత, శ్రమలు, మహాశ్రమలు అనుభవించిన తర్వాత నీకు తెలుస్తుంది ఎందుకు రా ఈ బ్రతుకు. చావాలనుకుంటావు, నువ్వు చావవు. అగ్నిగుండంలో యాతన, 1000 ఏండ్ల అగ్నిగుండంలో నువ్వు యాతన పడాలా. 1000 ఏండ్ల అగ్నిగుండం ఉంటుంది, యాతన. నీళ్ళు చుక్కేసే వాళ్ళు ఉండరు. అయ్యో అక్కడ ఏం రాశాడంటే అగ్ని ఆరదు, దాని పురుగు చావదంటే అర్థం ఏంటి? నీవే చావవు, అగ్ని ఆరదు, కాలుతూనే ఉంటుంది. ఈ సామాన్యమైన వేడికే తట్టుకోలేకపోతున్నావే, ఇంటికో ఏసీ వచ్చిందే. కానీ అగ్నిగుండంలో ఏసీలు పనిచేయవు, ఏసీలు దొరకవు అక్కడ. అగ్నిగుండంలో, పాతాళములో సుఖభోగముడు. సుఖపడ్డాడు ఒక ధనవంతుడు, కానీ అగ్నిలో యాతన పడుతున్నాడు. ఈ ఆకాను ధనాపేక్షను ఆశించాడు, వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? తాను తన కుటుంబం ఆకోరుల దగ్గర చంపుకున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం. యేసుక్రీస్తు ప్రభువారితో 3.5 సంవత్సరాలు సహవాసం చేశాడు. విశ్వాసే కదా. సమస్తం విడిచిపెట్టి ఎవరిని వెంబడించారు? అన్నీ విడిచిపెట్టిన తర్వాత వస్తాడు నీ దగ్గరికి అపవాది. అన్నీ వదిలేసుకున్నావా దేవుని కొరకు? లేదు లేదు, రా తీసుకెళ్తాడు పక్కకి. ఆశ చూపెడతాడు. అపవాది చాలా తెలివైనోడు, గుర్తుపెట్టుకోండి. అపవాది చాలా తెలివైనోడు. తీసిపోయాడు ఇస్కరియోతు యోధాను. చివరికి ఏం చేశాడంటే యేసు ప్రభు వారిని డబ్బు కోసమో దేవుణ్ణి అమ్మేశాడంట. దేవుణ్ణి 30 వెండి నాణేలకి అమ్మేశాడు. పట్టుకున్నాడు, డబ్బట్టుపోయాడు. పట్టిపోయి ఏం చేశాడు? దేవాలయంలో పడేసి ఊరేసుకుని చేశాడు. ఇదేంటండి? చావడానికి తెచ్చుకున్నాడు డబ్బు. ఆ డబ్బు అతను ప్రాణాన్ని తీసేసింది, ఉరిపెట్టింది. ఆ డబ్బు అతను ఏం చేసిందంట? ఆ ధనము ఇహలోక సంబంధమైన మనుషాచలు, శాపగ్రస్తమైనది తనకేం చేసిందంట? ఉరి. వాడు చచ్చాడు. సరే, ఎలా చూస్తే ఇంకా ఈ నూతన నిబంధనలు, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో అన్నా సప్ఫీరాలు ఉన్నారు, భార్య భర్త ఇద్దరు కూడా. వారేం చేశారు చెప్పండి? అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని వాక్యం అంగీకరించిన వాళ్ళు భూములు, ఇల్లు అన్నీ అమ్మేసేస్తున్నారు. అమ్మేసి దేవుని మందిరాన్ని తెచ్చి సేవకుల దగ్గర పెట్టేస్తున్నారు. ఇదిగానే ఇంతకమ్మాని. ఏంటి ఇది? ఈ మాయ కాదు, ఇవన్నీ ప్రభు ఇచ్చిందే, దేవుడే చేసుకుంటాడు. నిజంగా వాళ్ళు ఇచ్చారు కనుక అక్కడ ఏం రాశాడంటే వారిలో ఎవనికిని కొదువ లేదంట. ఏంటి? ఇల్లు భూములు అమ్మేసిన వాళ్ళకి కూడా మళ్ళీ ఇంకా జమీందారుల కింద ఉన్నారంట. ఇదేంటండి? మేము పొలం అమ్మేసి, నాకు అదే గుర్తు వస్తూ ఉంటుంది. ఏడిపోతూ ఉంటుంది. ఒకసారి 1-2 కోట్లు వేస్తే అది చాలా దౌర్భాగ్యమైన పని చేసామని. ఎక్కడ ఉన్నాం మేము జమీందారుల కింద? మీకు అర్థమైందా? కానీ వాళ్ళు ఎలాగ ఉన్నారంట? ఇల్లు భూములు చెప్పండి అన్నీ కూడా అమ్మేసుకుని అపోస్తలుల పాదం దగ్గర మందిరాన్ని తెచ్చి ఇచ్చారంట. వారిలో ఏది కూడా చదవండి, ఆ సందర్భం బాగుంటుంది చూడండి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం. చాలా పర్యాలు మీరు చదివిందే ఇదంతా, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం అంతే. రండి చదవక. వారు ప్రతివానికి 35వ వచనం, వాని అక్కర కొలది పంచిపెట్టిరి. 4వ అధ్యాయం 35వ వచనం, క్షమించండి 5 కాదు 4:35. అక్కర కొలది పంచిపెట్టిరు కనుక వారిలో ఎవనికిని కోదోలేక ఏమి లేదంట. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుని ఆశ్రయించే వాళ్ళకి వీళ్ళు ఎవరిని ఆశ్రయించారు? మనుషులనా? మనిషి ఏం చెప్తాడు? రే ఆ పొలమంతా అమ్మేసుకున్నా, ఆ ఇల్లంతా అమ్మేసుకున్నా, పైసలన్నీ పట్టిపోయి ఎక్కడేస్తున్నా? మందిరానికి ఇచ్చేస్తున్నా. అసలు నీకేం సిక్కేది? వెనకాల పిల్లలు ఉన్నారా? ఏమన్నా లేదు, జ్ఞానం లేదు, అసలు నీకు బుర్ర లేదా? అవి తరిగిపోతుంది. అర్థమైందా? ఇది మనిషి ఆలోచన, శాపగ్రస్తమైన ఆలోచన. మనుషులు అలా పాడు చేస్తూ ఉంటారు. మనుషులు ఏం చేస్తూ ఉంటారా? నేను ఎంత ఇచ్చాను, నువ్వు ఎంత ఇచ్చావురా? ఇది ఎవరి ఆలోచన? నీవిచ్చినది నీ ప్రక్కన నీ పిల్లలకు కూడా తెలియకూడదు. నీవు రహస్యంగా చేస్తాయి. అర్థమైందా? నీ భార్య కూడా తెలియకూడదు, నీ భర్త కూడా తెలియకూడదు. దేవుని కార్యముల విషయంలో అంత మర్మంగా ఉంచాలా.
ఎక్కడుందండి విశ్వాసము? వారు ఏం చేశారంట? వారు ఏం చేశారు? అన్నీ దాని పై వచ్చిన చదివితే మీకు అర్థమవుతుంది. అన్నీ అమ్మేసి అపోస్తులకు ఇచ్చారంట కదా. వారికి ఏమీ లేదంట. అంటే వాళ్ళ దగ్గర ఇంకా నయా పైసా అంటారు కదా, ఇంకేమీ కూడా ఖాళీ. కానీ కొదువు లేదంట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఈ మాట. నాకైతే కొదువు ఉంది. నేను పోమనుకున్నాను, నాకు కొదువు. కానీ నేను అంత ఎవరైపోయాను మందిరానికి. అదే కొదువ. నీకు అర్థమైందా? ఆ ఆశీర్వాదం నాకు లేదు. అయితే ఇక్కడ అననీయ సఫీరా అనే మనుషులు కూడా, వాళ్ళిద్దరు కూడా ఏం చేశారంట? వారికి ఉన్న పొలం ఉంది, వాళ్ళు కూడా అమ్మేసుకున్నారు. ఇంకా వెనకాల పిల్ల జల్ల ఎవరో లేరు. కానీ అమ్మేసుకుని వారు చేసిన పని ఏంటంటే కొంత దాచుకున్నారు. వచ్చిన దాంట్లో ఏం చేశారు? అందరనేమో మొత్తం ఇచ్చేస్తే వీళ్ళు ఏం చేశారు? అందుకే భార్య చెప్పకూడదు, అందుకే భర్తకు చెప్పకుండా చేయాలా. భార్య ఏం చేసే అన్నని ఆయన ఉంటాడు, అన్నీ ఇందులో కొంచెం దాచుకుందాంలో అని ఉంటుంది. ఇదేదో బాగుంది సలహా. ఓ సేవకుడు మాకు ఆమ్రూస్ గారు చెప్తూ ఉండేవాడు. గుంటూరు జిల్లాలో సేవకులు కూడా జరిగినప్పుడు అంట, అప్పుడు హెబ్రోనులకి దాదాపు 5 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్ పెడుతూ ఉండేవారు. ఒక్కచోట ఉంచకూడదని, కొంచెం మారుస్తూ ఉంటే బాగుంటుంది, సంఘం కూడా ఉద్యమం ఉంటుందని మారుస్తూ ఉండేవారు, ట్రాన్స్ఫర్లో పెడుతూ ఉండేవారు. ఆమ్రూస్ గారు అక్కడ ఉన్న సేవకుని అన్నాడంట, బ్రదరు నువ్వు మరి నిన్ను వేరే చోటకి నేను ఏం చేస్తున్నా, ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, అంతా ఓకేనా అన్నాడంట. సరే అన్న, ఇంకా మీరు చెప్పినప్పుడు మేము వినాలి కదా అని అన్నాడంట. సరే అన్న, మీరు రాగా వచ్చారు, మా ఇంటికి వచ్చారు, బాగానే ఉంది, కూర్చొని మరి వచ్చిన వాళ్ళు గౌరవించాలి కదా. టీ ఏం తీసుకున్నాడంట? టీ పెడతానని వంటగదిలోకి వెళ్ళాడంట. వంటగదిలో ఎవరుంటారు? సిస్టర్ ఉంటారు కదా, పాస్టర్ అమ్మ అంటారు. సిస్టర్ గారితో చెప్పాడంట, ఏమ్మా పాస్టర్ అమ్మ ఇలా అన్నాడైనా ఆమ్రోస్ అన్న వేసేసింది క్యాసెట్. ఆ టీ పట్టుకొచ్చాడంట. టీ కాసింది, టీకో పట్టుకొచ్చి టీ తాగాడంట. ఆ టీ తాగుతుండగా అన్నాడంట, అన్నా నేను వెళ్ళలేనన్నా. ఇక్కడ ఏమి వెళ్తానని చెప్పాడు, వంటగదిలోకి వెళ్ళి వచ్చేసరికి ఏమయ్యాడు? ఏమైంది అక్కడ వంటగదిలో? ఏమైంది చెప్పండి. డెకరేషన్ ఎక్కువైపోయింది అంటారా? వేసేసింది సిస్టర్. ఏం వేసింది? నువ్వు ఒప్పుకోకు, నువ్వేం చేయొద్దు, ఒప్పుకోకమాట. జాగ్రత్తగా ఉండాలా. చూడండి, భార్య భర్త ఇద్దరు ఏకమయ్యి దాచేసుకున్నారు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం. ఏమయ్యారు? దేనికోసమైతే దాచుకున్నారో, అంటే లోకం అంటే లోకంలో ఉన్న కల్చర్ చెప్తున్నాను. అందుకే ఈ లోకంలో ఉన్న మనుషులను, అంటే మనుషులతో పాటు లోకాన్ని నమ్మకూడదని అర్థమైందా? లోకాన్ని మనము, ఏది శాశ్వతం కాదు, ఏది కూడా శాశ్వతం కాదు. ఇద్దరు కూడా ఒక్క దినమందే, దాదాపుగా 3 గంటల తేడాలు. ఎన్ని గంటలు? భర్త చచ్చిపోయిన 3 గంటలు భార్య కూడా ఏమైపోయింది? దాచుకున్నది. మీకు అర్థమైందా నేను చెప్పేది? అంటే విశ్వాసం నుండి తొలగిపోయారు వీళ్ళు. మన పాఠం ఏంటంటే, కొందరు ధనాపేక్షను ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే ఏం చేశారంట? ఆత్మ మర్డర్ తన తానే పొడుచుకున్న వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఎవరు చెప్పండి? సౌలు. విశ్వాసుడు తొలగిపోయాడు. దేవుడు ఇచ్చాడు కదా. సౌలుకి రాజ్యం ఎక్కడిది? ఎక్కడిది రాజ్యము? దేవుడు ఇచ్చాడు. అయ్యో నువ్వు రాజు అని చెప్తే వెళ్ళిపోయి అక్కడ సామాన్ అని ఒక ప్రాంతం ఉంటే అక్కడ దాక్కున్నాడని భయపడి, అలాంటి బెన్యామీను గోత్రంలో ఉన్న ఈ సౌలును తీసుకొచ్చి రాజును చేస్తే, మళ్ళీ రెండవదిగా దేవుడు సౌలు యొక్క పొరపాటును బట్టి దావీదును అభిషేకిస్తే, ఏ ప్రవక్త అయితే సౌలును అభిషేకించాడో అదే ప్రవక్త దావీదును కూడా 2 రాజులకు అభిషేకం చేశాడు. ఆయన సమూయేలు దావీదుకు అభిషేకం చేశాడు. ఓర్చుకోలేకపోయాడు. ఎవరు? ఓర్వలేక, అంటే ఏం ఆశించాడు? లోకములో ఆ అధికారాన్ని ఆశించాడు. నేను నా పిల్లలు ఉండాలా. ఈడెవడీడు? అయ్య బాబోయ్, ఎంత దౌర్భాగ్యమైన జీవితం. చివరికి ఏమయ్యాడు? తన కత్తితో తానే పొడుచుకొని విశ్వాసును తొలగిపోయాడు. సౌలు అవిశ్వాస ప్రారంభ దినాల్లో విశ్వాసే, కానీ చివరి దినాలు ఏమొచ్చింది? జాగ్రత్త. నువ్వు ప్రారంభ దినాల్లో విశ్వాసం అయి ఉండొచ్చు, కానీ ఈ ముగింపు దినాల్లో, ఈ కడవరి కాలంలో నీ విశ్వాసం ఏది? అర్థమైందా? నీ ప్రారంభ దినాలు ఎంతో ప్రార్థన చేసి ఉండొచ్చు, ప్రారంభ దినాలు ఎంతో భక్తిగా ఉండొచ్చు. ఇప్పుడు నీ విశ్వాసం ఏది? ఆనాటి జీవితాన్ని ఒకసారి టాలీ చేసుకో. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? తమ్ముడు తామే వీళ్ళందరూ విశ్వాసులేనండి. అననీయ సఫీరా విశ్వాసులే కదా, వాక్యం విన్నవాళ్ళే కదా, ఆకాని విశ్వాసి కదా. ఎవరైనా విశ్వాసి కదా, ప్రభుత్వం లేడా? కానీ విశ్వాసం నుండి వీళ్ళు ఏం చేశారు? తొలగిపోయారు.
తొలగిపోకు, జాగ్రత్త. తొలగిపోయావా, నీకు నీవే ఏం చేస్తున్నావు? చెప్తావు కదా ఏమని, నా చేతులారా నేనే చేసుకున్నాను. జాగ్రత్త, అట్టి స్థితిలో నువ్వు పోకూడదని. ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు దేవుని ఆశ్రయించడం మేలనే ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అసలు దేవుని ఆశ్రయిస్తే మనకు కలిగే లాభం ఏంటి? 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దేవుని ఆశ్రయిస్తే మనకు కలిగే లాభము. త్వరగా సహాయం చేయండి. నేను రిఫరెన్స్ చెప్తాను, త్వరగా చదవండి. నేను చెప్పిన వాళ్ళు త్వరగా, ఎవరైనా బైబిల్ కలిగిన వాళ్ళు త్వరగా చదవండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరైనా త్వరగా. ఆమోసు గ్రంథం 5:4 దొరకలేదు ఆమోసు? చదవక. యెహోవా సెలవు ఇచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. ఇక్కడేమన్నాడు? మనుషులను ఆశ్రయిస్తే మడరే, ఆత్మహత్య. నీకు అర్థమైందా? ఆత్మహత్య, మడరు కాదు. ఆత్మ తన తానే పడుచుకోడు. ఈ లోకాన్ని ఆశ్రయిస్తే కనుక, ఈ లోకంలో ఉన్న మానవ పద్ధతులు మనం పాటిస్తే. రాజులను ఆశ్రయిస్తే అవమానమే, మనుషులను ఆశ్రయిస్తే శాపగ్రస్తము, రాజులను ఆశ్రయిస్తే అవమానమే. కానీ ఇక్కడ దేవుని ఆశ్రయించే వాడికి ఏముందంట? బ్రతుకు. నువ్వు బ్రతుకుతావు. అబ్రహ్మన్నా, నువ్వు బ్రతుకుతావు. ఎవరిని ఆశ్రయిస్తే? అందుకే ఆయన ఇంకా పని ముసలోడు అయిపోయిన చక్కగా ఎన్ని శ్రమలు ఎన్ని అమ్మన్నాడు. ఇంకా అయిపోయింది, నా పని అయిపోయిందండి బాబా అంటున్నాడు. లేదు, నీ పని ఇంకా అవ్వలేదు. నువ్వు ఇంకా ఎవరిని ఆశ్రయించావు? దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు. నువ్వు బ్రతుకుతావు. నిన్ను బ్రతికించేవాడైనా, నిన్ను నిలబెట్టేవాడైనా. అర్థమైందా? దేవుని ఆశ్రయిస్తే ఎంత ఆనందకరమైన బ్రతకడం అంటే. మాటలంటే ఒక డాక్టర్ బ్రతికిస్తాడా? నిజంగా ఒకసారి నేను అనుకునేవాడిని సండే స్కూల్ టైంలో, నిజంగా బ్రతికిస్తే బాగున్నాను, మా ఇల్లు మా పొలం అన్నీ అమ్ముకుని మా తాతను బ్రతికించుకుందని అనుకునేవాడిని నేను. నిజం. ఎందుకంటే మా తాత అంటే అంత ప్రేమ, అంత అలా పెంచాడు. అర్థమైందా? మా తండ్రి మమ్మల్ని సరిగ్గా పట్టించుకోకపోతే చేరదీసి ఆయన నిజంగా రిక్షా తొక్కి 4 పిల్లల్ని పెంచుకుంటూ వచ్చాడు. నేను ఒక్కనే మనవని, ముగ్గురు మనవరాళ్ళు ఉన్నాయి అనుకునేవాడిని నేను. ఆ టైంలో మా తాత చనిపోయినప్పుడు 1993లో నేను ఇంకా చిన్న వయసుగా ఉన్నాను. అయ్యో, డబ్బుతో ఎవరన్నా బ్రతికిస్తే. నిజం, యథార్థంగా చెప్తున్నాను. ఆ దినంలో నాకు వచ్చిన ఆలోచన, మా తాతను ఏం చేయదు, ఆయన సంపాదించిన పొలము ఇల్లు అంతా అమ్మేసి ఆయన బ్రతికించుకుందాం. మీకు అర్థమైందా నేను చెప్పింది? అయితే నేను బ్రతికించేది డబ్బు బ్రతికించదు, ఇల్లు బ్రతికించదు, ఉద్యోగం బ్రతికించదు, పొలం బ్రతికించదు అనేది ఆ తర్వాత నాకు వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది. బ్రతికించేది ఒక్కడే. ఎవరైనా దేవుని ఆశ్రయిస్తే చాలు. ఏం చేస్తాం? మా తాత నిజంగా బ్రతికే ఉంటాడు దేవుని ఆశ్రయిస్తే. అర్థమైందా? నేను బ్రతుకుతాను, నువ్వు బ్రతుకుతావు. అర్థమైందా? నువ్వు బ్రతకాలంటే ఎవరిని ఆశ్రయించాలా? ఈ లోకములో నేను బ్రతికించేది ఆయనే. నేను బ్రతకమని చెప్పాడు. ఎవరు చెప్తారా మాట? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఉంటుంది కదా, చదవండి. ఎన్నో వచనం అది? యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము చూడండి, 4-5 వచనాలు ఎక్కడ ఉంటుంది అన్నమాట. త్వరగా తీసి చదవాలా? 16:6 అంట, చదవండి. నీ యొద్దకు వచ్చాను, రక్తంలో పొర్లుచున్న నిన్ను చూశాను, నీ రక్తంలో పొర్లున్న నిన్ను చూసి ఏమన్నాడంటైనా? అమ్మో, దేవుడు అన్నాడంట, నువ్వు బ్రతకవయ్యా, నువ్వు బ్రతుకు. డాక్టర్ అంటాడా, నేను బ్రతికిస్తాను, ₹1 కోటి పట్టరా అంటే తేవా నువ్వు? అవసరమైతే సీఎం ఫౌండేషన్కి వెళ్ళిపోతాయా? అయ్యా సీఎం గారు ఆ డాక్టర్ బ్రతికిస్తాడట మీ ప్రభుత్వం ద్వారా ఏదన్నా. నీకు అర్థమైందా? కానీ డబ్బుతో నువ్వు నీ ప్రాణాన్ని కట్టుకోలేవు, వెలకట్టలేవు. డబ్బుతో నీ ప్రాణాన్ని బ్రతికించుకోలేవు. కానీ బ్రతకమన్నాడు ఎవరో? ఉచితముగానే నిన్ను బ్రతికించాడైనా. అర్థమైందా? ఈ జీవం ఎవరిచ్చారండి? ఉచితముగానే దేవాది దేవుడు ఈ జీవాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు బ్రతుకుతావు తప్పనిసరిగా. ఎప్పుడు? అది చెప్పాలి. ఎప్పుడు బ్రతుకుతావు? దేవుని ఆశ్రయించినప్పుడు. రెండో చూద్దామా? చూడండి ఎక్కడంటే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం.
2 Chronicles chapter 14:7. త్వరగా చదవాలా. ఎలాగూ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలిగజేసి ఉన్నాడు. చాలు. దేవుని ఆశ్రయించినందున చుట్టూ నెమ్మదే. నీ ప్రాకారములలో నెమ్మది ఉండునుగాక. ఎక్కడుందన్నమాట? ఎక్కడుంది? 122వ కీర్తన చదవండి. కీర్తన గ్రంథము 122వ అధ్యాయం 6వ వచనం, యెషయా 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలిగింది, నీ నగరులలో క్షేమం. అర్థమైందా? ప్రాకారానికే నెమ్మది అంట. ప్రాకారం అంటే అవుట్ సైడ్. అర్థమైందా? ప్రాకారమే నెమ్మది ఉన్నప్పుడు నగరం ఎలా ఉంటుంది? నగరం ఎలా ఉంటుంది? క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే ఏ శోధనైనా, ఏ బాధ అయినా, ఏ ఇబ్బంది అయినా ప్రాకారాన్ని దాటుకుని రావాలా. ఏ వ్యక్తిని ఇప్పుడు మనం లోనకు వచ్చినాం, ఏం దాటుకుని లోనకు వచ్చినాము? ఈ మందిరంలోకి వచ్చినప్పుడు ప్రాకారం ఉంది, ప్రాకారానికి ఓ గేట్ ఉంది. ప్రాకారం దాటుకొని ఆవరణంలో అంటే మందిరంలోనికి మనము వచ్చి ఉంటుంది. అంటే నీకు ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా నిన్ను కృంగదీయాలంటే ప్రాకారంలో నుంచే లోనకి రావాలా, డైరెక్ట్గా రావడానికి లేదు. అయితే ప్రాకారం దగ్గర దేవుడు ఏం పెట్టాడు? చెప్పండి. నెమ్మది ఉంచాడు. ప్రాకారంలో నెమ్మది ఉన్నప్పుడు నగరంలో ఏముంది? క్షేమం ఉంది. నీటిలో క్షేమం ఉంటుంది. దేవుని ఆశ్రయిస్తే, దేవుని ఆశ్రయించినందున దేవుడు ఏం కలుగజేశాడు? అక్కడ నెమ్మది కలుగజేసెను. ఈరోజు నువ్వు నెమ్మదిగా లేవంటే అర్థం ఏంటి? ఈరోజు నువ్వు గలిబిలిగా ఉన్నావంటే అర్థం ఏంటి? ఈరోజు నీకు శాంతి లేదంటే అర్థం ఏంటి? ఈరోజు నీ మనసంతా కృంగిపోతుందంటే అర్థం ఏంటి? నువ్వెవరిని ఆశ్రయించలేదు? ఎవరిని? మనుషులను, అధికారులను ఆశ్రయించావు. కానీ విలువైన దేవుని నువ్వు ఆశ్రయించలేకపోయావు. అందుకే నీకేమీ లేదు, నెమ్మది లేకుండా పోయింది. దేవుని ఆశ్రయిస్తే రెండవదిగా నెమ్మదిని మనము పొందుకుంటాం. మూడవది చూద్దామా? త్వరగా మూడో విషయానికి వద్దాం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం. కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనం. సామ్ చాప్టర్ 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. చాలు. ఇక్కడ మనం చూస్తే, మూడవదిగా మనము చూస్తే, దేవుడు ఎలాంటి వాడంటే ఆశ్రయమైన వాడన్న మాట నిజము. ఆయన ఆశ్రయించిన వారికి ఆపదలో సహాయం. ఏం దొరుకుతుంది చెప్పండి? ఆపదంటే తెలియదు, అది కూడా ప్రమాదమా? ఆపదంటే ఇంకా డేంజర్. ఇంగ్లీష్లో ఒక మాటలో చెప్పాలంటే ఇంకా అయిపోయింది మన పని. డేంజర్లో పడిపో, డేంజర్ అంటారు ఇంగ్లీష్. డేంజర్ ఇంకా ఆడికి వచ్చినప్పుడు భస్మం అయిపోయింది, అది పని అయిపోయినట్టే. అలాంటి డేంజర్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను సహాయం చేసి ఆ డేంజర్ నుంచి విడిపిస్తాడంట. మీకు అర్థమైందా? సహాయం చేసేవాడు ఆయనే. దేవుని ఆశ్రయితే చాలు. మొదటిగా ఏం చెప్పుకున్నాం మనము? మొదటిది బ్రతుకుతాము. బ్రతికిన మనము ఏం పొందుతామో? నెమ్మది పొందుతాము. మూడవదిగా సహాయం కూడా పొందుతాం. ఎవరు నీకు సహాయం చేయరు. ఎవరు సహాయం చేస్తారు? ఒకవేళ మనుషులు సహాయం చేస్తారని చూస్తున్నావేమో. నేను అలా చూసి చాలా మోసపోయాను. రాజు ఎవరైనా సహాయం చేస్తారని చూస్తున్నావేమో, మోసపోయాను. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? సహాయము చేసేవాడు. ఆపదలో, మరణాపాయాల్లో, క్లిష్టమైన పరిస్థితులలో ఆయన సహాయము చేసేవాడు. ఆయన తప్ప ఎవరు నీకు సహాయం చేయలేరు, సహాయపడలేరు. ఇద్దరు భార్య భర్తలు వివాహం అవుతూ వచ్చింది. కొంతకాలం వారి వివాహ జీవితంలో చాలా బాగుంది. 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, అలా 3 నెలలు 4 నెలలు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు చాలా బాగున్నారు. ఇద్దరు అనుకున్నారు, ఏదేమైనా మన ఇద్దరు ఎలా బ్రతకాలంటే, నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేయాలా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డే. అది భార్యాభర్తల యొక్క ఒడంబడిక. ఏంటి చెప్పండి?
నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను, నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేయాలి. అడ్డేస్తే ఏమవుతుంది? వెళ్ళిపోయేది వెళ్ళదన్నమాట. అడ్డంటే అర్థం ఏంటి? చేల్లో నీళ్ళు దొర్లుకుంటా వెళ్ళిపోతున్నాయి. ఏమేస్తాము? గట్టేస్తాం, అడ్డుగట్ట, దాన్ని ఏమంటాం? అడ్డు. అలాగా ప్రాణాన్ని అడ్డేస్తాను అని ఇద్దరు ఒడంబడిక చేసుకున్నారు. సరే, బాగానే ఉంది, గడిచింది. వీళ్ళిద్దరూ ఎక్కడికో చక్కగా ఒక వివాహయాత్రకి వెళ్ళారు. అంటే వివాహయాత్ర అంటే మ్యారేజ్ అయింది కదా, చక్కగా సంతోషంగా టూర్ వెళ్ళారు. టూర్ వెళ్తే ఆ దినాల్లో ఇప్పుడంటే బ్రిడ్జెస్ ఉన్నాయి, మీకు చాలామందికి తెలుసు. నేను కూడా ఇక్కడ కాలువలు దాటినప్పుడు తాటిపట్లు అలాంటివి వేసేవారు అనమాట. అయ్యే బ్రిడ్జీలు అనమాట. తాటిపట్లే బ్రిడ్జీలు అనమాట. చాలా జాగ్రత్తగా నడవాలి. ఎలా అన్నా దాంట్లో పడిపోతాం, కొట్టుకుపోతాం. అలాంటి పట్ల మీద చాలాసార్లు నడిచాను కూడా నేను. అర్థమైందా? అలా నడిచాను కూడా. మీరు కూడా నడుచుంటారు కనుక చూస్తే చాలా భయం అయ్యి అలాంటి సందర్భాలు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఆ పక్కకు వెళ్ళాలి. తాటిపట్టి ఎక్కారు. చక్కది ఒక ఏరు భయంకరంగా పొర్లుకుంటూ వస్తుంది, చాలా ఫుల్గా వస్తుంది, రష్గా వస్తుంది. చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ముందు ఉన్న తన భార్య యొక్క కాలు షేక్ అయ్యి కొంచెం దడ వచ్చి వణికిపోయి పడిపోయింది దాంట్లో. పడిపోయాక ఏం చేయాలి? ఈయన ప్రాణం అడ్డేస్తానని చెప్పాడు కదా, ఏం చేయాలి? పడకుండా అవసరమైతే ఈయన కూడా దూకేసి ఆమె రక్షించాలా. భయం వేసింది బాబో, నేను కూడా పడ్డానంటే కొట్టుకుపోతా, నా ప్రాణం పోతుంది అంటాను. ఏమండి, కాపాడండి, రక్షించండి. ఆయనే ఉన్నాడు అక్కడ, ఎవరో లేరు. రక్షించండి. ఎక్కడ రక్షిస్తాడు ఆయన? ఆయన దూకంటే ఆయన కొట్టుకుపోతాడు. బాబోయ్ గట్టెక్కేసాడు. కొట్టుకోడు. అయ్యో నా భార్య ఇంకే సుఖం. గట్టెక్కి ఎడితే సరిపోయిందా? వాగ్దానం ఏం చేశాడు చెప్పండమ్మా? నీ ప్రాణానికి వేసాడు అడ్డు. ఏమడ్డేశాడు? అయ్యో 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 అయ్యో. ఎక్కడ గొట్టు మీదకి వెళ్ళి రొమ్ము కొట్టుకుంటున్నాడు. అయిపోయింది. కళ్ళ ముందే తన భార్య చనిపోయింది. తన ప్రాణాన్ని ఏం చేయలేకపోయాడు? కాపాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని యొక్క ప్రాణాన్ని రక్షించలేడు, కాపాడలేడు. కాపాడేది ఒకడే. నీ ప్రాకారములలో ఏమేస్తాడైనా చెప్పండి, నెమ్మది ఇవ్వడమే కాదు, నీకు ఆపదలో నీకేం చేస్తాడో అవసరమైతే ఆయన కూడా దూకేస్తాడు. అర్థమైందా? ఈ సామాన్యమైన వాడు అనుకుంటాడు దేవుడు. ఈ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? సర్వభౌమాధికారం కలిగిన వాడు. ఆయన కూడా దూకేస్తాడంటే ఎక్కడ? నువ్వు గోదావరిలో కొట్టుకుపోతే గోదావరిలో ఆయన ఉన్నాడు లేడా? సముద్రంలో కొట్టుకుపోతున్నాడు ఎవరు? అయినా యోనా. పేతురు ఎక్కడ కొట్టుకుపోయి మునిగిపోయాడు అంతే. యోనను పడేసారు, కొట్టుకుపోదాం అనుకున్నాడు. అయితే వెళ్ళాడు. చేప దగ్గర జాగ్రత్త, త్రిమింగళమా ఇదే స్పాట్. పట్టుకున్నాడు, బెత్తం పట్టుకున్నాడు, చేపతో చెప్తున్నాడు జాగ్రత్త. యోన పడుతున్నాడు, ఒక్క ముళ్ళు కూడా. సముద్రంలో ఉన్నాడంటే ఆయన ఎక్కడున్నాడు? యోన సముద్రంలో పడిపోతే ఈయన సముద్రంలోకి ఎందుకు వచ్చాడు? ఆయన అడుగులు ఎక్కడున్నాయంట? సముద్రపుటడుగున్న నీ అడుగులుండుటే అద్భుతమే గదా, ఇది నూతన కార్యమే. దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు యథార్థవంతుడు. సముద్రపు అడుగున ఆయన పాదాలు ఉన్నాయంటే యోనా కోసం వెళ్ళిపోయాడు. నువ్వు పెట్టు, ఈ కాల్లో పెట్టి, ఎదురున్న బోధులో పెట్టు, చాలా రోజు చేశారు. దిగిపోతావంతే. సముద్రపు అడుగునే ఆయన పాదాలు ఉన్నాయి అంటే యోనా మునిగిపోతున్నాడు, ఆయన కూడా మునిగిపోయాడు. వచ్చి నేనున్నానయ్యా, నీకేం పర్లేదు, నువ్వు చావాలని నువ్వు చావు, నేను ఉన్నాను కదా బ్రతికించేవాడిని. యోనా ఏమనుకున్నాడా? నన్ను ఎత్తి దానిలో పడండి, అక్కడతో ఈ సమస్య గాలి తుఫాన్లు ఆగిపోతాయి అన్నాడు. యోనా చెప్పినట్టుగానే ఆగిపోయినాయి. కానీ చావాలనుకుంటే చచ్చాడా? లేదు. ముగ్గురు వ్యక్తులు ప్రార్థన చేసి చంపేయమన్నారు. ఏలియా, ఇంకెవరో మోషే మొట్టమొదటిగా, రెండవది ఏలియా, మూడవది ఎవరు? యోనా. ఈ ముగ్గురు కూడా సావాలనుకున్న దేవుడు వారిని సావనివ్వలేదు. అర్థమైందా? అంటే దేవుడు కూడా దిగిపోతాడు. అలాంటి ఆపదలు నీకు సహాయం. నువ్వు దేవుడు లేడనుకోవద్దు. నీ ఆపద ఆయనకి తెలుసు, నీ కష్టం ఆయనకి తెలుసు, నీ దరిద్రత ఆయనకి తెలుసు, నీ శ్రమ ఆయనకి తెలుసు, నీ బాధలు ఆయనకి తెలుసు. కానీ దేవుని మీద నేను దేవుని ఆశ్రయించకుండా ఏం చేస్తున్నావు? నువ్వు ఎక్కడ పోతున్నావు? మనుషుల దగ్గర పోతున్నావు, అధికారుల దగ్గర పోతున్నావు. దేవుడు నీకేం మేలు చేస్తాడా? చేయడు. దేవుని ఆశ్రయించి చాలు. చదువుదామా? యెషయా గ్రంథము 64వ అధ్యాయం అనుకుంటా.
64 63 ఐజియా చాప్టర్ 63 యెషయా 63:9 వారి యావత్ బాధలు ఆయన బాధను ఆయన సన్నిధూత వారిని ఏం రాశాడు ఇక్కడ? వారి యావత్ బాధ, నీ బాధలన్నిటిలో కూడా, అంటే నీ ఆపదలన్నిటిలో కూడా ఏమయ్యాడు? ఆయన కూడా ఆపదలో, అదే సాహస వీరుడు అంటారు. యెహోవా దక్షిణహస్తము ఏం చేసిందట? సాహస కార్యాలు చేసింది. మనం కొలిచేది, మనం పూజించేది, మనం నమ్మేది సామాన్యమైన దేవుడు కాదు. సృష్టికర్త ఉన్నాడు అని వాడినై ఉన్నాడు, సర్వమునైన కలిగజేశాడు. అర్థమైందా? అందుకే ఆయన ఆశ్రయించు, ఆపదలో నీకేమిస్తాడు? సహాయం చేస్తాడు. ఎన్నోది అది? 3వది. 4 ఎక్కడ చెప్పినాను మీకు? 4 చెప్తే త్వరగా ముగించేస్తాననేమో, 12:30 అయిపోయింది కదా. సరే, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 5వ వచనం. 2 Chronicles చాప్టర్ 26:5 చదవండి ఆ మాట. 26:5 దేవుని ప్రత్యక్షత యందు 2వ దినవృత్తాంతములు 26:5 తెలివి కలిగిన జకర్యా దినములలో చదవండి. అతడు దేవుని ఆశ్రయించు, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. దేవుని ఆశ్రయిస్తే ఏమవుతాం? మనము వర్ధిల్లుతాం. దావీదు గురించి మనం చూసాం ఆరాధన వర్తమానంలో. డే బై డే ప్రతి దినం కూడా అతడు ఏం చేశాడంట? ఎదుగుదలే కానీ దిగుపడం లేదంట. దినదినము వర్ధిల్లాడు అంటాడు దావీదు. దినదినము దావీదు దినదినం ఏం చేశాడు? వర్ధిల్లుతూ వచ్చాడు. దేవుని మనం ఆశ్రయిస్తే ఏం చేస్తాం మనము? నీకు వర్ధిల్లాలని ఆశ ఉందా? దేవుని ఆశ్రయించు. మనుషులను కాదు, ఇంకెవరిని? రాజులను కాదు. ఎవరిని ఆశ్రయించాలా? దేవుని ఆశ్రయించు. నువ్వు నిజంగా వర్ధిల్లుతావు. అంటే వివరించాలంటే సమయం లేదని కానీ నేను చెప్పి ముగిస్తున్నాను. 5వది చూద్దామా? ఇర్మియా 17:7 జెర్మియా చాప్టర్ 17:7 త్వరగా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఇక్కడ మనము చూస్తే 5వదిగా మనము చూస్తే యెహోవాను నమ్ముకున్నవాడు లేక ఆశ్రయముగా చేసుకున్నవాడు ఎలాంటి వాడంటే ధన్యుడు. అంటే లేక భాగ్యవంతుడు. ధన్యత అనేది అందరికీ దక్కదు. అర్థమైందా? ధన్యత అనేది అందరికీ దక్కదు. ధన్యులమవుతాం. ఏమవుతాం చెప్పండి? ధన్యులమవుతాం. ఎవరిని ఆశ్రయిస్తే? ఎందుకు ధన్యులము? బ్రతుకుతాము, నెమ్మది పొందుతాము, ఆపదలో సహాయము దొరుకుతుంది, వర్ధిల్లుతాము. అందుకే 5వదిగా ధన్యులమయ్యాం. మీకు అర్థమైందా? ఈ ధన్యత నిత్యత్వంలోని తీసిపోద్ది. ఎక్కడికి? పరలోకమునకు. ప్రభువు ఆయన వచ్చినప్పుడు, అర్థమైందా? ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తారండి? ఆయన వారు ఏం చేస్తారు? మార్పు పొంది ఎత్తబడతారు. సజీవులుగా నిలిచిన వారు ఏం చేస్తారండి? ఎత్తబడతారు. ఎత్తబడే స్థితిలోనికి వస్తాయి. ఎత్తబడే స్థితిలోనికి నువ్వు వస్తావు. దేవుడిని తీసుకుపోతాడు, మేఘాల మీద కొనిపోతాడు. పక్షిరాజుల వంటి రెక్కలలాగా చాచిని వెళ్ళిపోతావు. పక్షి రెక్కలు కాదు, పక్షిరాజు చాచినట్టుగా ఒక్కసారి అలా అందంటే వెళ్ళిపోద్దంతే. ఎన్ని రౌండ్లు వేస్తుంది పక్షిరాజు? అంతమల్లి కొట్టుకుంటుంది. ఎలాగా? పావురంలాగా, కీసిపెట్టలాగా, తీతు పెట్టలాగా కొట్టుకుంటుందా? కాకిలాగా ఒక్కసారి ఎలా అందంటే చాలా సమయం అలా రెక్కల మీద వెళ్తుంది. అలా వెళ్ళిపోతుంది. ఎలా అనగానే అలా వెళ్ళిపోతావు. ఎక్కడికి? మేఘాల మీదకి. ప్రియా సహోదరుడా, దేవుని ఆశ్రయించకపోతే, వేరొకరిని నువ్వు ఆశ్రయిస్తే నీ పరిస్థితి ఏంటో అది కూడా చెప్పి ముగిస్తాను. చదవండి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం. కీర్తనలు 16:4 అది చదివి ముగించుకుంటాం. రండి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవాని విడిచి వేరొకని అనుసరించు వారికి ఏమున్నాయి? శ్రమలు విస్తరించును. అర్థమైందా? దేవుని విడిచి లేక దేవుని ఆశ్రయించకుండా, దేవుని నమ్మకుండా వేరొకడు, ఇంకెవడున్నాడు? వేరొకడు ఇందాకనే చెప్పినాం. లోకమే, అపవాదే, మనుషులే, రాజులే. అర్థమైందా? అంటే దేవుని కంటే ఈ చెట్లని ఏం చెప్పి, ద్రాక్ష చెట్టు ఏం చెప్పింది? నేను మొదటిగా ఎవరికి ఇవ్వాలా? దేవుని సంతోష పెట్టాలా. మరి నువ్వు ఎవరిని సంతోష పెడుతున్నావు?
ఎవరిని సంతోషపెడుతున్నావు? ఒక సేవకుడు అన్నా నీకు లెక్క ఉండదు, ఒక మందిరం అన్నా నీకు లెక్క ఉండదు. అర్థమైందా? మందిరంలో కార్యక్రమాలు జరిగినా నీకు లెక్క ఉండదు. ఎవరిని సంతోషపెడతావు నువ్వు? చెప్పండి. ఎంతకాలం బట్టి వాక్యం వింటున్నావు? ఎంతకాలం అయింది నువ్వు రక్షించబడి? ఎవరిని సంతోషపెడుతున్నావు? విశ్వాసం అని చెప్పుకుంటున్నావు. ఎవరికి సంతోషకరంగా ఉన్నావు? దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నావా? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకే ఏం చేశారు? వాళ్ళే పొడుచుకున్నారు. ముందు దేవునికే ఇవ్వాలా, దేవునికి సమర్పించుకోవాలా. నీ ప్రాణ, ఆత్మ, శరీరాలు సర్వమైన సమర్పించుకోవాలా. నీకున్నదంతా ప్రభుదని ఎరగాల. అంతేగాని మనుషులు ఎవరు కూడా నేను బాగు చేయలేరు. చెప్పాను కదా, సొంత ప్రమాణం చేసిన భర్తే కళ్ళ ముందు భార్య చనిపోతే అయ్యో బాబు అని కొట్టుకున్నాడే కానీ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయాడు. కానీ ఈ భర్త అలాంటోడు కాదు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఈ భర్త అలాంటోడు కాదు. వాగ్దానములానిచి నెరవేర్చు వాడవు నీవే. వాగ్దాన నెరవేర్చు వాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదాన్. ఈ భర్త అలాంటోడు కాదు. వాగ్దానం చేశాడంటే నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చి నువ్వు బాధలో ఉంటే నీతో పాటు ఆయన కూడా దిగిపోతాడు. అక్కడ వారు యావత్ బాధలు ఆయన బాధ పొందుతూ వచ్చాడు. మరి అలాంటి దేవుని నువ్వు ఆశ్రయిస్తావా? వేరొకడైన అపవాదిని, లేక ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న మనుషులను, ఈ లోకంలో ఉన్న అధికారులను ఆశ్రయించి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? విశ్వాసం తొలగిపోతావా? బల దగ్గరికి వెళ్తున్నావు. నీకు నీవే పరీక్ష చేసుకో. నువ్వు దేవునికి ఏ స్థానం ఇచ్చావు? ఫస్ట్ ఇచ్చావా? సెకండ్ ఇచ్చావా? మీకు అర్థమైందా? దేవునికి ముందు స్థానం ఇచ్చావా? వెనక స్థానం ఇచ్చావా? అది కూడా తప్పే. సొలొమోను రాజు అయిన తర్వాత ఎంతకాలం పరిపాలన చేశాడు ఆయన? సొలొమోను చెప్పండి. మీరు ఎప్పుడు బట్టి వాక్యం వింటున్నారు కదా. సొలొమోను ఎంతకాలము రాజుగా పరిపాలన చేశాడు? సొలొమోను చెప్పండి అమ్మా. చాలా కాలం బట్టి వాక్యం వింటున్నారు కదా. ఏది చెప్తే ఏమంటారు? ఆ కుర్చీలు ఎరసేరా నిద్రపోతుంది. లేపండి లేపండి. ఎంతకాలము ఎర్రచీర కట్టుకుంటే ఎద్దులు వచ్చాయంట. ఇదివరకు పొడిచేసేయంట. జాగ్రత్త, ఎద్దులు లేవు, బతికిపోయాం. చెప్పాలా? ఎంతకాలము? సొలొమోను కూడా 40 సంవత్సరాలే పరిపాలన చేశాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు 40 సంవత్సరాలు చేశాడు. సొలొమోను 40 ఏండ్లు తిరిగి లేని రాజుగా ఏం చేశాడు? రాజ్యాన్ని పరిపాలన చేశాడు. పరిపాలన చేసిన ఈ సొలొమోను రాజు అవ్వగానే, తాను కూడా రాజు అవ్వగానే అతడు చేసిన పని ఏంటంటే దేవుని మందిరాన్ని కట్టాడు. ఆ మాట కోసం ఇది మిమ్మల్ని అడిగాను. దేని కట్టాడైనా? దేవుని మందిరాన్ని కట్టాడు. ఎంతకాలం కట్టాడు? 7 years. ఇప్పుడు రిఫరెన్స్ తెచ్చాను. 7 సంవత్సరాలు పట్టిందంటే అంత బంగారంతో, అంత నైపుణ్యంగా, అంత అందంగా అలంకరించాడు అన్న మందిరాన్ని. ఆప్టింగ్ లేదు పని. సొలొమోను దగ్గర పైసలు లెక్క కాదు. పైసలన్నీ ఎక్కడ తీసుకొచ్చాడు? మందిరాన్ని తీసుకొస్తున్నాడు. బంగారం అంతా మందిరాన్ని తీసుకొస్తుంటే ఓ పక్కన మందిరాన్ని పెడుతుంటే ఈ దగ్గర బంగారం పెరిగిపోతుంది. ఇదేంటండి? ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. చూశాడు ఇదేదో బాగుందని. అందుకే మందిరం అయ్యే వరకు కూడా సొలొమోను గుడారంలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ఒక టెంట్, ఒక గుడారంలో ఉన్నాడు సొలొమోను. దావీదు కూడా గుడారంలోనే ఉన్నాడు. అర్థమైందా? భవనాలు లేవు వాళ్ళకి. సొలొమోను గుడారంలోనే ఉన్నాడు. ప్రియమైన అంటే వాక్య అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. అన్ని బైబిల్ అంత క్లారిటీగా రాలేదు కానీ అనుభవాన్ని బట్టి చెప్తున్నా. కానీ సొలొమోను కాలంలో నిజముగా 7 సంవత్సరాల మొట్టమొదటి స్థానం ప్రభుకి ఇచ్చాడు. 7 సంవత్సరాల మందిరమును కట్టిన తర్వాత అప్పుడు ప్రారంభించాడంట. ఏంటది?
తన ఇల్లు ఎంతకాలం కట్టాడంట? తన ఇల్లు 13 సంవత్సరాలు కట్టాడు. ఎంతకాలం కట్టాడు అంటే సొలొమోను పాలనలో మందిరము ఇల్లు కలిపి ఎంతకాలం అయింది? 20 years. 20 సంవత్సరాల ఆ పనుల మీదే ఉన్నాడు. అంటే నా భావం ఏంటంటే సొలొమోను ప్రథమ స్థానము ఎవరికి ఇచ్చాడు? మరి నువ్వెవరికి ఇస్తున్నావు? పరీక్షించుకో. ప్రభువుల దగ్గర నువ్వు రక్షించబడ్డావు. రక్షించబడిన విశ్వాసుల గురించి నేను మాట్లాడతాలే. నువ్వు రక్షించబడ్డావు. రక్షించబడి దేవునికి ఏ స్థానం నువ్వు ఇచ్చావు? దేవుని దగ్గరకు వచ్చేసరికి, దేవుని సన్నిధికి వచ్చేసరికి ఏముండదండి, ఆయనకి ప్రథమం లేదు, తర్వాత రెండవది లేదు, మూడు, మొత్తం దిగజారిపోతామాట. నీ దగ్గర ఏమి ఉండదన్నమాట. ఒకరోజు నువ్వు ఖాళీ అయిపోతావు. జాగ్రత్త, పొడుచుకుంటావు, నీకు నువ్వు చంపుకుంటావు. మీకు అర్థమైందా? దేవుని కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఏం కలిగి ఉండాలా నీవు? కారణం ఏంటి? బ్రతికించేవాడు ఆయన. తర్వాత రెండవది అయిపోయిందా? బ్రతికించాడు. తర్వాత ఏం చేశాడు? నెమ్మది ఇచ్చాడు, ఆపదలో సహాయం చేశాడు, వర్ధిల్ల చేశాడు, ధన్యులుగా చేశాడు. అలాంటి ఈరోజు ఈ భాగ్యం ఉందంటే, ఇంత ధన్యత ఉందంటే ఆ దేవునిది కాదా? అంటే ఈ భాగ్యం ఎవరిది? ఈ భాగ్యం ఎవరిది? ప్రభువుది కాదా? ప్రియా సహోదరి సహోదరుడా, అందుకే అన్నాడు 1 కొరింథీ 11:8, కాబట్టి ప్రతి మనుషుడు ఇంకా పిసినితనంగా, ఇంకా అవివేకంగా, అనాలోచనగా దేవుని కార్యాభివృద్ధి యందు ఇంకా వెనుకంజ ఉంటే ఈ రోజైనా కానీ నీ జీవితం మార్చుకో. నీకు పరలోకం ఉండదు. నిజమది. 100కి 100 పాళ్ళు. దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వకపోతే దేవుడు ఏం చేయడు? ఇంత భాగ్యం ఇచ్చాడు కదా, ఇంత ధన్యుని చేశాడు కదా, కుటుంబాన్ని ఇచ్చాడు, భార్యని ఇచ్చినాడు, భర్తలను ఇచ్చినాడు, బిడ్డలను ఇచ్చినాడు, ఆస్తి ఇచ్చినాడు, అంతస్తులు ఇచ్చినాడు. అలాంటి దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వకపోతే ఏముండదు? పరలోకము ఉండదు. అంత ధన్యుని చేసిన దేవుని ఎలా మర్చిపోవాలనుకుంటున్నావు నువ్వు? ఎప్పటికీ ఏముండాలా? దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. జాగ్రత్త. దేవుని ఆశ్రయించకుండా వేరొకరిని నువ్వు ఆశ్రయించావంటే నీకేమొస్తాయి? ఈరోజు శ్రమలు ఉంటున్నాయంటే ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, డబ్బు లేకుండా లేదు, తిండి లేకుండా లేదు. దేవుడు నీకు ఏమైనా అనవసరాలు తక్కువ చేశాడా? శ్రమలు ఉన్నాయి. ఎందుకున్నాయి ఈ శ్రమలు? ఎందుకున్నాయి ఈ శ్రమలు? మోహన్ చెప్పాలా, ఎందుకు వచ్చాయి ఈ శ్రమలు? చెప్పవయ్యా. శ్రమ ఎందుకు వచ్చింది? లేక కడుపులో ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది చెప్పు. క్యాటరింగ్ తిన్నమాట ఎందుకు వచ్చింది చెప్పాలా? వేరొకని ఆశ్రయించుడు ద్వారా దైవ కార్యములు జరగవలసిన చోట వేరొక దాన్ని తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు శ్రమలు వచ్చాయి. అది గుర్తుపెట్టుకోవాలా. ఆసాపు అన్నాడు, మహోన్నతిని దక్షిణాస్తము మార్పునుంది అనడానికి నా శ్రమలే. అంతా ఇచ్చిన తర్వాత నీ ఇష్టానుసారంగా ఉండడానికి కాదు. పశువు చొక్కాలు, పశువు గౌన్లు వేసుకుని లోకానుసారంగా, లోక పద్ధతిలో చేసుకోవడానికి కాదు ఇది. ఎవరు చెప్పండి నీకు? ముగ్గులేస్తే దెయ్యాలు వచ్చి డ్యాన్స్ వేస్తాయంట. అర్థమైందా? ఇంటి ముందు ముగ్గులు పెడితే ఏమొస్తాయి? ఏమా పశువులు ఎక్కడంత కనపడతలేదు, కుర్చీ దిగిపోయింది బాబు. ఏమొస్తాయంటండి చెప్పండి. సుందర్ సింగ్ గారు చక్కగా చెప్పేవాడు దెయ్యాల గురించి, దెయ్యాలు వేదాల గురించి. ముగ్గులేస్తే దెయ్యాలు వచ్చంట ఏం చేసి అంట? భరతనాట్యం చేస్తాయంట. పసుపు వేస్తే ఏం చేస్తాయంట? నిన్ను ఆవరిస్తాయంట. మీకు అర్థమైందా? పసుపు వేస్తే నిన్నేం చేస్తాయి? చాలా జాగ్రత్తగా ఉండాలి, వెరీ కేర్ఫుల్గా ఉండాలి. అందుకే దేవుని పిల్లలు ఈ గడపలకి పశువులు కానీ అసలు అలాంటివి చేయకూడదు, అన్యాచారాలు చేయకూడదు. పసుపు వేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఎవరు ఆవరిస్తారు? ఏంటంటే చెప్పట్లేదు. పసుపు వేస్తే దెయ్యం ఆవరిస్తుంది, ముగ్గేస్తే డ్యాన్స్ చేస్తుంది. ఎవరు? దయ్యము. జాగ్రత్త. వేరొకరిని నువ్వు అనుసరించావా ఏం చేస్తుందండి? శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. దేవుని పిల్లలు ఎలా ఉండాలా? మెలకు కలిగి ఉండాలి, వెరీ కేర్ఫుల్గా ఉండాలి, సరి చేసుకోవాలి. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలంట? లోకానుసారంగా బతకు. లోకానుసారంగా బ్రతకడానికి కాదు దేవుని నిన్ను ఏర్పరచుకున్నది. దైవ చిత్తానుసారంగా నువ్వు బ్రతుకు. ఎందుకంటే దేవుడు రాబోతున్నాడు.
ఆర్భాటంతో, ప్రధానతతో, పురుషత్వంతో, మహిమతో, వెలుగుతో, శక్తితో, ఘనతో, వేవేల దూతలతో, ప్రభావంతో రాబోతున్నాడు. నీ పరిస్థితి ఏంటి? విడిచిపెట్టబడ్డావా? నీ గతి ఏంటి? పరీక్ష చేసుకోవాలి. ఇలా చెప్పాలని చాలా ఉదాహరణలు ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి ముగిస్తున్నాను. దేవుని ఆశ్రయిద్దాం. మనుషులనొద్దు, రాజులనొద్దు. ఇక్కడి నుంచి అయినా జీవితాన్ని మార్చుకో. ప్రథమ స్థానము పరీక్ష చేసుకో. ఇప్పటి నుంచి పరీక్ష చేసుకో. అవసరమైతే నీ ప్రథమ స్థానము ఎవరికి ఇస్తున్నావు? ముందు దేవుని సంతోషపెట్టిన తర్వాతనే నీవు మనుషులను, నీ భార్యను సంతోషపెట్టుకుంటావో, నీ బిడ్డను సంతోషపెట్టుకుంటావో తప్పేం కాదు. వాళ్ళ మనుషులే కదా, సంతోషపెట్టాలిగా. ఎవరి తర్వాత? సామెలని ఎవరి తర్వాత చెప్పాలా? భార్య తర్వాత, దేవుని తర్వాత. అర్థమైందా? ఎవరి తర్వాత అండి? దేవుని తర్వాతనే వాళ్ళు సంతోషపెట్టాల. నిన్ను, నీ భార్యని, నీ భర్తని, నీ బిడ్డల్ని చూసుకోవద్దని చెప్పట్లే. చూడు, ఎవరి తర్వాత? దేవుని తర్వాత. దేవుని తర్వాతనే వారిని అలా చూడు. సొలొమోను ఎంత భాగ్యవంతుడైపోయాడంటే, రాజులు ప్రపంచంలో రాజులు సంపాదించు సంపద అంతా కూడా ఎవరి దగ్గర ఉందంట? గొప్ప ధనవంతుడైపోయాడు. ప్రపంచ ధనవంతుడు అంట, ప్రపంచానికే. అంటే ఇంకా సొలొమోను కంటే గొప్పవాడు జ్ఞాని లేడు. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు తర్వాత అంత ధనవంతుడు కూడా. కారణం ఏంటి? ప్రథమ స్థానం ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. కాబట్టి నీ జీవితంలో పరీక్ష చేసుకొని, నేను ఏం చేస్తున్నాను? దేవుని మందిరికి ఏ స్థానం ఇస్తున్నాను? ఎవరు ఆకాని వలె ఇంకా ఆశించి నేను పొడుచుకొని నా కుటుంబాన్ని నష్టం తెచ్చుకుంటున్నానా? ఇస్కరియోతు యోధా వలె ఆశించి దేవుని కార్యాలు జరుగుతుంటే అమ్ముడైపోతున్నానా? ఉరేసుకుంటున్నానా? మూడవది, అన్నా సపెరల వలె నా భార్యతో, నా భర్తతో ఏకీభించి మ్యాక్స్ ఫిక్సింగ్ అయిపోయి జీవితాన్ని పాడు చేసుకుని చచ్చిపోతున్నానా అనేది నీకు నీవే పరీక్ష చేసుకో. నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అనేది ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను కదా అడిగేది, ఎవరు? దేవుడు అడుగుతున్నాడు. నేను ఒట్టి మీ వలె ఒక మనిషిని మాత్రమే. అర్థమైందా? దేవుని స్థానంలో దేవుడు తన దాసులు నిలబెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాడు. నా స్వరం కాదు ఇది, దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుని వాక్ అది. పరీక్ష చేసుకోవాలా. అర్థమైందా? ఏం చేయాలా? రక్షించబడిన వారికి దేవుని యొక్క సిలువ ఎలా ఉంటుందంట? రక్షించబడిన వారికి ఎలా ఉంటుంది? దేవుని శక్తి వస్తుంది నీకు. నశించు వారికి దేవుని సిలువ ఎలా ఉంటుందంట? అది. ఒకవేళ నాశనం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఏంటి అసలే ఎంతలాగా నా గురించి చెప్తాడా? ఏమని అపవాది ఏం చేస్తాడు? నిన్ను ఏం చేస్తాడు? పాడు చేస్తాడు అన్నమాట. వీళ్ళకి ఏంటి చెప్పండి? నాశనాన్ని తీసిపోతాడు అపవాదికి చోటు ఇవ్వకండి. దేవుని ఆశ్రయించండి. దేవుని కృపలో ఎదగండి. అర్థమైందా? దేవుని రాకడ బహు సమీపంగా ఉంది కనుక పరీక్షించుకున్న వారమై అందులో చేయనట్లుగా కూడా వచ్చిన ఆత్మదేవుడు మన సహాయపడినగా.